తెలంగాణలోని పలు జిల్లాల్లో ఇవాళ రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతం వద్ద మయన్మార్ దక్షిణ తీరం దాని పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్న 2 ఆవర్తనాలు విలీనమై మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనంగా ఏర్పడనుందని వాతావరణ శాఖ తెలిపింది. వామ్మో గిట్ల చెప్పుడు మనతోని కాదు గాని ఇక ఆనల ముచ్చటేందో సుడురుల్లా. మాపటీలు అందుకొని దంచుతే పట్నంలో గిది పరిస్థితి. బండ్లు, కార్లు, బస్సులు, ఆటోలు అన్ని అంబాడుతున్నాయి నీళ్ళల్లా. నాగోల్, ఎల్బీ నగర్, వనస్థలిపురంలో పొట్టు అరుచుకునే వరకు రోడ్డు మీద వరద చూడు ఎట్లా పారుతుందో. పాపం గిల్ల బండి ఆగిపోతే ఒక అన్న దిగి నూకుతున్నాడు. ఈ టీ బండిని ఒకళ్ళు నెడుతున్నారు. ఈ అన్న దిగి నూక్కుంటా పోతుండు. ఉతారులున్న ఏరియాల్లో కాలువలు వారినాయి. తొవ్వెమ్మటి బుడ్డ దందాలు చేసుకునేటోళ్లకు, నడుచుకుంటా పోతోళ్లకు చిన్న తిప్పల కాదు. ఆ వనస్థలిపురం కాడ నీళ్ళల్లో ఏదో పెద్ద మూట కొట్టుకొస్తుంది పో. ఈయనే కాదు పట్నం అంతటా గట్టిగానే జోరు చూపించింది. మాపటీలు అందరు ఆఫీసుల నుంచి ఇండ్లకు పోయాయి. ఆళ్ళాయే ఆడాడ ట్రాఫిక్ జాములు అయినాయి. ఎట్లనో గట్ల ఇంట్లో పడ్డదే కావాలని ఆనలు దడుచుకుంటూనే పోతుర్రు అన్నలు. తెలంగాణ అంతటి 2 రోజులు గట్టిగానే కొడతాయట ఆనలు. పనుల మీద బయటికి పోతారు, జర చూసుకోరి మరి.